సార్ నమస్కారం. నమస్కారం అండి. పేరేంటా? మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ సార్. ఇక్కడ నువ్వేనా మెడికల్ ఆఫీసర్? సెకండ్ మెడికల్ ఆఫీసర్. ఇంకొక సార్ అనిల్ కుమార్ నాయక్ సార్. ఓకే, నీ పేరేంటి? జగదీష్. జగదీష్. మనకి నమస్కారం. పేషెంట్ రాగానే మనకు రిజిస్ట్రేషన్ ఫస్ట్. ఇది ఫస్ట్ ఇక్కడికా? ఓకే అమ్మా, నీ పేరేంటమ్మా? సౌందర్య సార్. సౌందర్య. ఏమ్మా సౌందర్య, ఏం చేస్తావు చెప్పు. సార్ పేషెంట్ రాగానే పేషెంట్కి ఒక ఆబా అనే నంబర్ని క్రియేట్ చేస్తాం సార్. సంజీవిని ప్రాజెక్ట్ కింద ఆబాని ఫిక్స్ వాళ్ళకి అనుసంధానం చేస్తాం సార్. ఇలా కార్డ్ ఒకటి తయారవుతుంది సార్ ప్రతి పేషెంట్కి. ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు ఆబా కార్డ్ ఇంత మునుపు ఉంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తారా? అవును సార్. హెల్త్ ఎక్స్ సంజీవిని ప్లాట్ఫామ్ కింద వాళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఆబా ఉన్నా ఆల్రెడీ వాళ్ళకి ఆబా ఉన్నా కూడా ఇక్కడ మన దగ్గర ఉండే కార్డు, మన దగ్గర ఏమి ఇంతవరకు రికార్డ్స్ ఏం లేవా? లేదు సార్, ఇప్పుడు జనాలకి మనము ఇస్తున్నాము సార్. కార్డు ఇస్తున్నామమ్మా. మన దగ్గర ఇంతకుముందు పాత ఉంటాయి సార్, డిజిటల్ అవన్నీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయాలి కదా? ఉంటాయి సార్. కానీ దాన్ని మన సంజీవిని ప్రాజెక్ట్ కింద దాన్ని మనము అనుసంధానం చేస్తే మనకు వస్తుంది సార్. అది కూడా చేస్తారు, చేసుకుంటారు. ఇంకా పూర్తిగా అది కూడా చేస్తున్నాం సార్. కంప్లీట్ గా చేసి వాళ్ళకి ఒక కార్డు కూడా మనం చేతికి ఇస్తున్నాం. ఇప్పుడు చేసిన తర్వాత పేషెంట్ రాగానే అమ్మ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ చెప్పగలుగుతారా? 9989304946. మీ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మా సార్. సింగిల్ టైం రిజిస్ట్రేషన్ సార్. మళ్ళీ ఓటీపీ వచ్చిందా? 22151529. రమ్యనామా మీ పేరు? ఓకే. ఆల్రెడీ ఉంది సార్ ఆబా నంబర్. ఇప్పుడు ఆ ఆబా నంబర్ని మన సంజీవిని హెల్త్ ఎక్స్ కింద మనం చేస్తున్నాం. మా ఈ కార్డ్ కూడా ఇస్తున్నాం రమ్య గారు మీకు. ఎప్పుడు పిహెచ్సికి రాగానే లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్డ్ తీసుకెళ్తే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్డు వల్ల లాభాలు చెప్తానమ్మా. దీంట్లో టోల్ ఫ్రీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడికి రాకముందు ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేశారంటే కుప్పం టాటా డిఐఎన్సి వాళ్ళు అక్కడ ఉండే కమాండ్ సెంటర్ సంజీవిని వాళ్ళు మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. సో దట్ మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకొని డాక్టర్ని త్వరగా చూడొచ్చు అనమాట. ఈ కార్డు ఇస్తాను, ఎప్పుడు వచ్చినా మీరు తీసుకురావాల్సి ఉంటుంది సార్. దీనికి ఆబా కార్డ్ అనేది జనరేట్ అయింది సార్. ఇది మన సంజీవిని పోర్టల్ సార్. మనం హెల్త్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్న పోర్టల్ సార్. రమ్య డిస్ప్లే అవుతుంది సార్. ఇప్పుడు తనకి మనము హాస్పిటల్ అపాయింట్మెంట్, వైటల్ సైన్స్ చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే మొత్తం మనం ఇక్కడే చూసుకోవచ్చు సార్. సో దట్ ఈమె గవర్నమెంట్ హాస్పిటల్, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో నాకు తెలీదు అనడానికి ఉంటుంది సార్. కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క క్యూఆర్ కోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు సార్. మీకేమా ఇబ్బంది? అపాయింట్మెంట్ ఒకటి వేస్తారు. ఏమైంది మా? డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ గారితో మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నామా. సార్ని కలిసే ముందు ఒకసారి స్టాఫ్ నర్స్ దగ్గరకు వెళ్ళి మీ బీపీ షుగర్ అంతా ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకోండి మా. చెక్ చేసుకున్నాక సార్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్లో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఈ స్లిప్ చూపించేసి వెళ్ళండి. ఓకేనా? సో డాక్యుమెంటేషన్ అంతా సేవ్ చేస్తాం సార్. స్కాన్ చేసి పెట్టేస్తాం సార్. స్లిప్ ఎందుకు ఇచ్చారు సార్? ఫిజికల్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. అక్కడ డాక్టర్ ఏ రికార్డ్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. రెండు పేషెంట్ చూసుకోగలుగుతారు, అలా మన హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్యులు కూడా చూసుకోగలుగుతారు. అంటే మీకు ఇక్కడ ప్రింట్ ఇక్కడ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి మీకు స్లిప్ ఇస్తే లాభం ఏంటి? ఏముంది సార్? డాక్టర్ ఆన్ హ్యాండ్ రిటర్న్ చేస్తారు. అది కూడా రాస్తారా? ఇన్ కేసు రెఫరల్ కంటే సీల్ అంతా వేసి పంపిస్తాం సార్. ఇది మళ్ళీ మీరు చెకింగ్ ఏం చేస్తారు ఇక్కడ? సార్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు స్కాన్ చేసి అప్డేట్ చేసేస్తాను సార్. స్కాన్ చేసి అప్డేట్ చేసి కాగితం ఇచ్చేస్తాను సార్. ఆ డాక్యుమెంట్ మన దగ్గరనూ ఉంటుంది. సంజీవిని పోర్టల్ యూజ్ చేసి ఆంధ్రాలో అన్ని చోట్ల ఉంటుంది. ఈ కేసు నేను రెఫర్ చేసినప్పుడు అప్పుడు ఉండే డాక్టర్ కూడా చూసుకుంటారు సార్. ఇన్ కేసు మీన్ వైల్ మిస్ అవ్వకుండా డాక్టర్ ఆన్ హ్యాండ్ ట్రీట్మెంట్ రాసింది ఉంటుంది, పోర్టల్లో చెప్పింది ఉంటుంది. రెండు ఉంటాయి.
వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది సార్. అదే అందుకు దట్ ఇస్ గుడ్ థింగ్. ఓకే సార్. వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓకే సార్. చేశారని, వాళ్ళకు రికార్డు ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు నీ దగ్గరకి వచ్చే వాళ్ళల్లో ఎంతమందికి టెక్నాలజీ పైన కమాండ్ ఉందమ్మా, సార్ అనుభవం? ఇప్పటికీ మోర్ దెన్ 8,000 మెంబర్స్ ఈ కార్డ్ మన దగ్గర పొందింటారు సార్. వాళ్ళే కాల్స్ చేసిన వాళ్ళు 2,000 అబో కమాండ్ సెంటర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన కమాండ్ సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలో అప్ డేట్ ఏదైనా ఇస్తే ముందు రోజు కాల్ చేసి ఇక్కడ పంపిస్తున్నాం సార్. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓటీపీ ఇవ్వడం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఓటీపీ తీసుకున్నారు కదా, అవును సార్. ఆ అమ్మాయి చెప్పింది మీరు వేశారు. అవును సార్. వై కాంట్ ఆస్క్ హర్ సెండ్ ఇట్? సార్. అప్పుడు రికార్డ్ చేసి సార్. ఎవిడెన్స్ ఉంటుంది కదా. అవును సార్. ఓరల్గా మీరు తీసుకున్నారు, అవును సార్. ఓరల్గా తీసుకున్నప్పుడు నువ్వు కూడా రాయొచ్చు. అది యు ఆర్ సిన్సియర్. బట్ సిస్టంలో ఎందుకు వచ్చింది? ఆవిడ ఇవ్వాల్సింది నేరుగా ఫోన్ నుంచి చేస్తే రికార్డ్ అయిపోతుంది. అవును సార్. దట్ విల్ బి మోర్ డాక్యుమెంటేషన్. ఓకే, Sure. విల్ టెల్. ఓకే సార్. ఏంటమ్మా, ఏ ఊరమ్మా మీది? ఎక్కడమ్మా? జంగాలపల్లి సార్. బెంగాల్పల్లి అమ్మా. ఓకే, ఇప్పుడు నీకు సిస్టమ్ బాగా అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావా? కానీ దీనికి రాలే కదా, ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన సంజీవని వచ్చిన రాలే కదా, ఫస్ట్ టైం వచ్చాం. ఏం చదువుకున్నాం మనం? డిగ్రీ చేసామమ్మా. ఇప్పుడు ఏమి ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేదమ్మా? నువ్వు కూడా చేయొచ్చు కదమ్మా, డిగ్రీ చేసావు, ఇంకా నువ్వు నెక్స్ట్ చదువుకొని లైఫ్లో సెటిల్ కావాలి కదా. అంటావమ్మా, కానీ ఆన్లైన్లో పని చేయొచ్చు కదా, ఆన్లైన్లో పని చేయొచ్చు కదా. వర్కౌట్ చేయి, మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటమ్మా మీరేం చేస్తున్నారు? సార్ నేను పేషెంట్ వైటల్స్ అని చేస్తున్నారా? కూర్చోమ్మా. కూర్చోమ్మా. ఇది అపాయింట్మెంట్ తీసుకున్నా అక్కడ. నార్మల్గా ఉందా బీపీ? ఒకసారి హైట్ వెయిట్ కూడా చూసేసాను. ముందుకు నిలబడా రైట్ కూర్చో. ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది. రూమ్ నెంబర్ 3 డాక్టర్ అనిల్ కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. మీరు అక్కడ తెలుసు. ఇప్పుడు వైటల్స్ తీసుకొని మీరు రికార్డ్ చేసుకోమ్మా. అందరూ ఎంట్రీ అయిపోతుంది. అవసరమైన ఈ పరీక్షలు సార్ గారు రాస్తే తర్వాత చేస్తారు సార్. ఇది బేసిక్ అందరికీ చేయాల్సిన వైటల్ సర్వీసెస్. ఇప్పుడు మనం 42 టెస్ట్ ఇంటివేల్ చేస్తున్నాం కదా. అవును సార్. ఆ 42 వచ్చి ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ మీకు ఇక్కడ ఏం అవసరం అవుతాయి? ఇప్పుడు సార్ ఇవన్నీ అక్కడ చేసేసి సార్ ఒకసారి ఇవి వచ్చి బేసిక్ థింగ్ ప్రతి ఒక్క పేషెంట్కి మనం చేయాల్సింది సార్. సో పేషెంట్ కండిషన్ బట్టి తర్వాత రాస్తారండి సార్. ఏమేమి ఇప్పుడు ఫీవర్ అంటే ఫీవర్ ఏం ఫీవర్ అనేదానికి ఇవన్నీ మలేరియా డైనమిక్ కాబట్టి ఎప్పటికప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ప్రతి కేసుకి చేయాలండి సార్. ఎందుకంటే ఇప్పుడు పల్స్ ఉంది, ఎప్పటికప్పుడు చేయాలి, చేయాలండి సార్. బీపీ చేయాలి. హైట్ అదే మరిగా ఇది కూడా హైట్ ఒకటి అవసరం లేదు, వెయిట్ చేయాలి, టెంపరేచర్ చేయాలి. ఓకే మా గుడ్, థ్యాంక్ యూ. కూర్చోండి.
వస్తుందా? అవును సార్. కంప్లైంట్ సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది సార్. ఎన్ని రోజుల నుంచి ఉంది? సార్ నాకు 1 మంత్ నుంచి వస్తుంది సార్. 1 మంత్ నుంచి. హెవీ ఎక్కువ వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. బ్యాక్ పెయిన్. అవును సార్. సో లిఫ్ట్ చేసినప్పుడు అదర్వైజ్ తగ్గుతుంది పెయిన్ వర్క్ సార్ రిలీఫ్ అవుతుంది. మూవ్ రాసుకుంటే రిలీఫ్ అవుతుంది సార్. ఓకే. నార్మల్గా ఎక్కువ కసువు కోసినప్పుడు ఎక్కువ బ్యాక్ వస్తుంది సార్ హార్డ్ వర్క్ చేసినప్పుడు. సో మోస్ట్ ప్రాబ్లమ్ మనకు ఈ వర్కరే కాకుండా డిహైడ్రేషన్ సమ్మర్ ఎక్కువ ఉంది ఓకే సార్. కాబట్టి డిహైడ్రేషన్ వల్ల కావచ్చు, యూటీ కూడా ఉంటుంది. మంత్గా చెప్తున్నాను కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. నేను మీకు ట్యాబ్లెట్ ఇస్తాను. ఓకే సార్. సో ప్రిస్క్రైబ్ చేస్తాను, ఇంజెక్షన్ ఇస్తాను. వాడండి కోర్స్ 5 days వాడేసి మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది, మీకు నోట్ చేస్తాము. అది మీకు చేసిన వెంటనే మీకు అక్కడ వస్తుందమ్మా, ఫోన్ మెసేజ్ వస్తుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి వస్తుంది. సో దట్ మీ ఎక్కడ ఫోన్ అక్కడ జస్ట్ స్ట్రైట్ అవే కమ్, అపాయింట్మెంట్ రైజ్ ఉంటుంది, యూ కెన్ టేక్ ఇట్. ఓకే సార్. రైట్. ఇప్పుడు సిమిలర్గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మీకు సిస్టంలో ఏఐ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా జనరేట్ అవుతుంది. సార్ ఇప్పుడు మనకు జస్ట్ వచ్చిన తర్వాత మనకు బేసిక్గా ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ సార్, న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చారు. సో ఇప్పుడున్న కంప్లైంట్, ఇప్పుడున్న వైటల్స్ తీసుకువస్తుంది సార్. అదర్వైజ్ ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఓల్డ్ అదే ఉన్న దాంట్లో మనకు ఈ ఇష్యూస్ కంప్లైంట్ ఎక్కడి నుంచి జనరేట్ రిజిస్టర్ అయిందో అక్కడ నుంచి మనకు వచ్చేస్తుంది సార్. విల్ ఏబుల్ టు సీ ద కంప్లైంట్ అండ్ ద మెడికేషన్ ఇప్పుడు ముందు ఏం తీసుకుంటున్నా కూడా మనం చూడడానికి. 2 ఉన్నాయి కదా, ఒకటి లింక్ హిస్టరీ. సార్ హిస్టరీలో ఆధార్ రికార్డ్ మీరు ఎదురు. అవును సార్. ఒకవేళ పేషెంట్ కానీ ఎక్కడైనా పోయి ఉంటే ఆ రికార్డ్ అడిగి మీరు తెలుసుకుంటారు. రైట్. ఆ రికార్డ్ సార్ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మీరు ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో కాన్సెప్ట్లో ఎక్కడ పోయినా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఐడితోనే మనం ఓపెన్ చేసి హెల్త్ ప్రొఫైల్ మేము ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏం తీసుకున్నాము, దేర్ ఏబుల్ టు సీ అది వస్తుంది. నేను అడిగేది అంటే ప్రజెంట్ ట్రీట్మెంట్ కోసం సార్ మీరు ఆ అమ్మాయి వచ్చింది నడువు నిప్పుని వచ్చింది, మీరు అవి ఆలోచించి ఒకటి వేడి వల్ల కూడా రావచ్చు, కొన్ని డయాగ్నోస్ చేస్తారు. ఈ డయాగ్నోస్ చేసినప్పుడు సిస్టంలో కొన్ని పెట్టమని చెప్పారు. ఆ సిస్టంలో వచ్చిందా లేదా? బేసిక్ నాలెడ్జ్ త్రూ ఏ సార్. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అంటే మనకు ఈ దీంట్లో ట్రీట్మెంట్ ఫార్మేట్లో మళ్ళీ ఉంటాం సార్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏదైనా ఫర్దర్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనకు స్పెషల్ కన్సల్టేషన్ మనకు పోతాం సార్. రిపోర్ట్ రూమ్లో ఈవెన్ వెన్ దేర్ ఈస్ నో డాక్టర్, దట్ ఇస్ కాల్డ్ నో షో ఉన్నప్పుడు కానీ లేదు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ కానీ మనం వీళ్ళు అక్కడ వెళ్ళి అక్కడికి స్పెషలిస్టా లేకపోతే మామూలు? నేను ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ సార్. నవ్వు ఇప్పుడు చేసాం సార్, అప్లోడ్ చేశాం ఫార్మసీ వెళ్ళాలి. ఓకే అమ్మా. ఓకే ఇవ్వండి, కరెక్ట్ చేసుకోండి మీరు. నాయక్ గారు కూర్చోమ్మా, కూర్చో. నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ సార్. భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా? 12th స్టాండర్డ్ చదువు. 12th స్టాండర్డ్ చదువుతామ్మా. నువ్వమ్మా? లత సార్. లత. ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? కాలేజ్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తాను సార్. కాలేజీలో పనిచేస్తామమ్మా. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ చేసావమ్మా. నువ్వా? సార్ మోహన్ రెడ్డి సార్. మోహన్ రెడ్డి పెరుమాల్పల్లి సార్. మోహన్ రెడ్డి. పెరుమాల్పల్లి జాగ్రత్త సార్. రైతా లేకుంటే ఏం పని చేస్తాను? సార్ షాప్ పెట్టుకున్నాను సార్, కూల్ డ్రింక్ షాప్. కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నావు. నువ్వేం పనిగా వచ్చావమ్మా ఇక్కడికి? కాఫ్. కాఫ్ అమ్మ, కాఫ్ చెక్ చేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు ఈ రికార్డ్ అయిన తర్వాత నీకు ఈ ప్రొసీజర్ చూసావు కదా, యా సార్. అంత మునుపు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావు నువ్వు? లేదు సార్, ముందు ఎప్పుడు రాలేదు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి ఫస్ట్ టైం నీ అనుభవం ఏంటమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చినాక? అంటే సంజీవిని వల్ల నాకు ఫాస్ట్గా ట్రీట్మెంట్
టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అదే ముందు అయింటే చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి ఓపీ నంబర్ బట్టి వెళ్తున్నాము. ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఈజీగా అవుతుంది. ఇంకా టైం కూడా ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు, పని చేసుకొని వెళ్తున్నారు అనమాట చూపించుకొని. అవును సార్. నువ్వు ఎన్నిసార్లు పోయావమ్మా డాక్టర్ దగ్గరికి? ఇప్పటికి 5 times వచ్చావు. ఇప్పుడు ఏంటమ్మా నీ అనుభవం ఏంటమ్మా ఇప్పటికీ ముందుకి తేడా? సంజీవ్ని వల్ల నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. వచ్చి ఇక్కడ వెయిట్ చేసే ప్రాబ్లం లేకుండా, టెన్షన్ ఫీల్ లేకుండా డైరెక్ట్గా వచ్చి డాక్టర్ని కలిసి మా ప్రాబ్లం షేర్ చేసుకొని సాల్వ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు 4-5 సార్లు వచ్చింది. నువ్వు ANC ప్రాబ్లంతో వచ్చావమ్మా? ప్రెగ్నెన్సీతో వచ్చావా? ఇప్పుడు ఎన్నో నెలమ్మా? 8 months. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావమ్మా హాస్పిటల్కి? 5 times వచ్చావు. ఇప్పుడు సంజీవని ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? లాస్ట్ మంత్. ముందుకి ఇప్పటికి తేడా ఏం కనపడిందమ్మా నీకు? ముందైతే వచ్చి వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఓపీ స్లిప్ తీసుకొని, మళ్ళీ బీపీ చెకప్ చేసుకొని, పేషెంట్స్ అందరూ వెయిట్ చేసుకొని అందరూ అయిపోయిన తర్వాత మా నంబర్ వచ్చిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు అలా ఏం లేకుండా డాక్టర్ అపాయింట్మెంట్ ఈ టైంకి అనేసి మనకి మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. ఆ టైంకి వస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. మళ్ళీ డాక్టర్స్ మాకు మళ్ళీ కాల్ వస్తుంది సార్. 1 week లోపలే కాల్ వస్తుంది, మీకు ఎలా ఉంది ఏమి అనేసి. మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేము మా మొబైల్లోనే చెక్ చేసుకుంటాం. నీకేమైనా ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఫోన్ చేసి కూడా చెప్పావమ్మా? నీకేమైనా అలాంటి అసిస్టెన్స్ కనపడిందా? లేదు సార్, వాళ్ళే కాల్ చేసి అడుగుతారు. వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఏదైనా డౌట్లు ఏమైనా వచ్చాయి ఈ మధ్య కాలంలో? లేదు సార్, మా ఊర్లోనే ఏ నెంబర్ పర్సన్ వాళ్ళు వస్తున్నారు అక్కడికి మీ ఇంటికి? వస్తున్నారు సార్. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళు కలుస్తారమ్మా? ఏఎన్ఎం ఉండే ఏఎన్ఎం వారానికి ఒకసారి వస్తుంది. వచ్చి మీ ఆరోగ్య పరిస్థితులు కలుస్తూ ఉంటారు. కలిసి మిమ్మల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మీకు వాళ్ళు కూడా ఏదైనా చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తారా? వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారా సంజీవనిలో? వాళ్ళు కూడా అయ్యారా? మీకు ఎప్పుడు వచ్చి కలిచారు, ఏమేమి చెప్పారు, అవన్నీ వస్తున్నాయి రికార్డులు చేస్తున్నారమ్మా? దీన్ని రికార్డ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంకొకటి చెప్పారమ్మా నీకు, నేచురల్ డెలివరీ కావడానికి సిజేరియన్ కాకుండా ఏమైనా గైడ్ చేశారా? చేపిస్తున్నారా? చేస్తున్నామా? ఎంత టైం చేస్తున్నామా? 10 minutes పర్ డే 10 minutes 10-15 minutes చేస్తున్నా. దానివల్ల నీకేమనిపిస్తుందమ్మా యోగా చేస్తే? రిలీఫ్గా ఉంది సార్, మైండ్ రిలీఫ్గా ఉంది, బాడీ పెయిన్స్ రిలీఫ్గా ఉంది. రేపు ఇదైనా కూడా ఎందుకు నువ్వు యోగా చేయకూడదు? కొంత టైం యోగా మెడిటేషన్ అవి చేస్తే అప్పుడు నీ మైండ్ కామ్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బెటర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే టెన్షను, స్ట్రెస్, బీపీ, షుగరు ఇవన్నీ వచ్చి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకుంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. BA డిగ్రీ చేసావమ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? BCA. ఇంటికాడ నుంచి పని చేయొచ్చు కదమ్మా నువ్వు? రేపు ఇదే ఫస్ట్ అమ్మా ప్రెగ్నెన్సీ? థర్డ్ ప్రెగ్నెన్సీ. గుడ్. నేను 3 పిల్లలు అంటున్నా, వెరీ హ్యాపీ. నీకు ఫస్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది, సంతోషం. ఇప్పుడు ఇదైనాక నీకు ఏదైనా పని చేయాలంటే పిల్లలు ఏం చదువుతారమ్మా ఇప్పుడు? పెద్ద పాప వచ్చి 3rd class సార్, చిన్న పాప ఈసారి 1st class. ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది. 5,000 ఇస్తున్నాం కదా మా తల్లికి వందనం. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, సంతోషం. నువ్వయా నీకేం చెప్పు? సార్ నాకు డయాబెటిస్ పేషెంట్ సార్. నేను షుగర్ ఉంది, బీపీ ఉంది సార్. 15 yearsగా ఉంది సార్. నాకు 10 years CMCలో చేయించుకున్నాను సార్. ఆ తర్వాత అదే మనం ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చాలా బాగుంది సార్. ప్రతి మంత్ నాకు 3,000 రూపాయలు మిగులుతాం సార్ ఇక్కడ మందులు తీసుకున్నాను. బాగా ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్ ఇక్కడ. అదే CMC మందులు ఇక్కడ దొరుకుతున్నాయి సార్, సేమ్ టు సేమ్. చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు సంజీవిని యాప్ వచ్చినాక 1 monthగా నాకు ఇప్పుడు ప్రతి నెల కాల్ చేస్తున్నాను సార్, రండి హాస్పిటల్కి మీకు బాగా ట్రీట్మెంట్ చేస్తామనేసి వాళ్ళే కాల్ చేయడం, పిలవడం, మెసేజ్ రావడం. మళ్ళీ దాని గురించి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం సార్. ఎలా డయాబెటిక్ ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, అవన్నీ కూడా చెప్తున్నారు సార్. చాలా బెస్ట్గా సార్ ఈ సంజీవిని యాప్. డయాబెటిక్ ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు వస్తుంది? వైట్ రైస్ ఎక్కువ తీసుకున్నాను. రైస్ ఒకటి తీసుకున్నావు. నీకేమైనా స్ట్రెస్ ఉందా? ఉంది సార్. ఏంటి దేశం అంతా నువ్వు వస్తున్నావు? పిల్లలు చదివిస్తున్నాం సార్. అయిపోయింది సార్, చదువులు అయిపోయి సార్. పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ చదివించాను సార్. చిన్నోని MBA చదివించాను సార్. చిన్న షాప్ సార్, విలేజ్లో. కష్టపడి ఇంతవరకు కంప్లీట్ అయ్యింది సార్. ఇప్పుడు రిలాక్స్ అయ్యావు. పెద్ద అబ్బాయికి జాబ్, చిన్న అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు సార్. సార్ ఇప్పుడు నువ్వు ఈ దీన్ని చేసిన తర్వాత ఎంతవరకు నువ్వు ప్రివెంటివ్ హెల్త్ కింద
ఫుడ్ చేయడంలో చెప్పారు ఏమన్నా ఇది తీసుకోవాలని చెప్పిన కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. అవన్నీ రాసిస్తున్నారా? రాసి లేదు, మన కౌన్సిలింగ్ ఫోన్లో చెప్తారు సార్. ఏం చెప్పారు నీకు? సార్ మార్నింగ్ వచ్చి గంజి తీసుకున్నాను సార్, మధ్యాహ్నం ఉప్పుడు బియ్యం తీసుకోమన్నారు, నైట్ చపాతీ తీసుకున్నారు సార్, రోజు తర్వాత మార్నింగ్ వాకింగ్ ఉన్నారు సార్, మళ్ళీ ఇలాగంతా తీసుకోమని మళ్ళీ వచ్చి ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు సార్. ఇదంతా చెప్పారు సార్ బాగా మంచిగా. ఇప్పుడు దానివల్ల ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? సార్ చేస్తాను సార్, ఇప్పుడు 1 మంత్గా కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పుడు కంట్రోల్ ఏమైనా వస్తుందా? పెట్రోల్ అంటే 300 అట్లా ఉంది సార్. ఇప్పుడు 240కి వచ్చింది సార్. 300 నుంచి 200 తగ్గింది కొంచెం. తగ్గింది సార్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఇది కూడా ఏంటమ్మా, ఒక 3 బెడ్సా 6 బెడ్స్? ప్రొఫెసర్కి అయితే నీట్గా కనపడుస్తూ ఉంది. ఎప్పుడు ఇట్లా ఉంటుందా లేకపోతే ఈరోజు రండి. కానండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. కన్సల్టేషన్ అయింది సార్. సార్కి బ్లడ్ షుగర్ లెవెల్లో 5 ఉంది కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్ రెఫర్ పెట్టారు సార్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది సార్. చెప్పండి, మీరు చేయండి, మీ ప్రొసీజర్ చేయండి. సార్ ఎగ్జామ్ మీ బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంది. అవును సార్. మీ షుగర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అవును సార్. మీ బరువు క్యాలిక్యులేట్ చేస్తే బిఎంఐ అనేది 32 ఉంది. అది 25 కంటే తక్కువ ఉండాలి. సరే సార్. అంటే మీ బరువు ఒక 25 కేజీలు తగ్గాలి. సరే సార్. ఇది తగ్గడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ బాగుంటుంది. సరే సార్. మీ బీపీ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. సరే సార్. రోజున మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. సరే సార్. మీరు మామూలుగా ఏం తింటారు ఎక్కువ? సార్ మధ్యాహ్నం రైస్, ఒక నెలకు ముందు అయితే ఎక్కువ రైస్ తీసుకునేవాడిని సార్. 3 times కూడా రైస్ తీసుకునేవాడిని. ఇప్పుడు మాకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత తెల్లారితో గంజి, మధ్యాహ్నం ఉప్పుడు బియ్యం రైసు, నైట్ చపాతి అట్లా తీసుకుంటాను సార్. ఇప్పుడు మంచిది. ఎక్కువ చిరుధాన్యాలు తీసుకోవాలి. చెప్తున్నారు కదా, తెలిసి ఉంటుంది. రైస్ కంటే చిరుధాన్యాలు అనేవి రాగి, కొర్రలు, సజ్జలు అవి తీసుకుంటే మంచిది. సరే సార్. ఇప్పుడు పీచు పదార్థం కూడా ఉండాలి ఆహారంలో. పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, బీన్స్, క్యాబేజ్ అట్లాంటివి. సరే సార్. మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నప్పుడు ఇడ్లీ తీసుకుంటా ఉంటే మనము అట్లయితే ఇడ్లీలు ఎక్కువ తీసుకుంటాం కదా, దోశ అట్లాంటివి అవి తీసుకుంటే అవి కొంచెం తగ్గించి సాంబార్ కొంచెం పెంచుకోవాలి. సరే సార్. పప్పు పెరుగుతుంది. సరే సార్. మీరు భోజనం చేసిన తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత 10-15 నిమిషాలు వాక్ చేసుకుంటే మంచిది. సరే సార్. సరే సార్. అట్లే సార్. తర్వాత రాత్రి 8 గంటల ముందు భోజనం చేస్తే మంచిది. సరే సార్. తర్వాత మీకు బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది. ఎక్కువ షుగర్, ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల పెరుగుతుంది. తీసుకోవడం వల్ల చాలా తగ్గించాలి. సరే సార్. ఇప్పుడు మనం యాడ్ చేసుకోకుండా ఉండాలి. ఆల్రెడీ కర్రీ లేదు కాబట్టి అంతే యాడ్ చేసుకోకుండా ఉండాలి. సరే సార్. డాక్టర్ యశ్వంత్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే సార్. ప్రతి నెల కూడా షుగర్ చెక్ చేసుకోవాలి. మీరు హాస్పిటల్ షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత HbA1c అని చెప్పి ఇంకా సాక్షి 2 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత క్రియాటిన్ చెప్పేసి కిడ్నీ పనితీరు ఉంటుంది. అది ఒకసారి 2 నెలలకు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. భోజనం కూడా తింటారని చెప్పి మీరు వచ్చినప్పుడు మేము అడుగుతాం. ఇప్పుడు మీరు చెప్పారు ముందు వరకు బాగా కంట్రోల్ ఉన్నాను, ఇప్పుడు అటు రైస్ తినేసిన అని చెప్పి సార్ చెప్పినట్టు కొరలు, సామాన్లు, చిరుధాన్యాన్ని యాడ్ చేసుకుని కొంచెం వస్తుంది. బాగా తగ్గించుకుంటుంది. నెక్స్ట్ టైం అప్పటికి ఇప్పటికి ఎలా డెవలప్ అయ్యారని చెప్పి. సరే సార్. సార్ మజల్స్ అంతా కూడా ఒకసారి ఇది టోటల్ మజల్స్ అట్లే నరమ్స్ అట్లే పట్టేస్తుంది సార్. అట్లా ఒకసారి అట్లే టైట్ గా లాగేస్తుంది సార్. అది డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చండి. ఇప్పుడు వైటమిన్ B12 అనే టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాము. తర్వాత వైటమిన్ B12 రిచ్ పదార్థాలు అంటే వైటమిన్ B12 వచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది అనమాట. దాంతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైటమిన్ B12 తక్కువ తీసుకుంటుంది. సో దాంతో అందుకని మీకు వైటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాం. తీసుకుంటాం.
వీళ్ళకి రోజు ఎవ్రీ మంత్ వీళ్ళు కాల్ చేస్తుంటారు సార్. సో 3 months కి ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ వీళ్ళకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలని కాల్స్ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాగ్దానం మాట్లాడుతున్నారు కుప్పం. సార్ కుప్పం టీం ఉంది సార్. ఒక నిమిషం సార్. ఏంటమ్మా నమస్కారం అందరికీ. కూర్చోండి మాట్లాడండి. ఇవన్నీ నమస్తే సార్. నా పేరు సంధ్య సార్. సంజీవిని డిజిటల్ లవ్ సెంటర్ కుప్పంలో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ లవ్ సెంటర్ లో 10 కోఆర్డినేటర్స్, 13 స్టాఫ్ నర్సెస్, 5 డాక్టర్స్ ఉన్నాం సార్. ఈ టీం అంతా కలిసి ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కి హెల్త్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్. మేము సార్ సిటిజన్స్ 155-337 నంబర్ కి కాల్ చేసినప్పుడు కోఆర్డినేటర్స్ రిసీవ్ చేసి నాన్ క్లినికల్, సెమీ క్లినికల్, క్లినికల్ క్వైరీస్ ద్వారా సార్ సెమీ క్లినికల్ సర్వీసెస్ అయితే స్టాఫ్ నర్సెస్ కి డాక్టర్స్ కి కనెక్ట్ చేస్తారు సార్. ఇప్పటిదాకా 1,05,009 ఇన్బౌండ్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. సంజీవిని టీం ద్వారా ఆరోగ్య ఆంధ్రాకు మా వంతు కృషి చేస్తున్నామని మీకు చెప్తున్నాం సార్. మంచిదమ్మా. ఇప్పుడు మీరంతా కూడా ఎంతమంది మొత్తం మీరు ఇక్కడ ఉండేవాళ్ళు? ఓకే. ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఆవరేజ్ మినిమం మాక్సిమం ఎన్ని కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు? 150 కాల్స్ ఇన్బౌండ్ వస్తుంది సార్. 2000 అవుట్బౌండ్ వస్తుంది. ఓకే, నేను చూస్తాను. మంచిదమ్మా మీతో ఇంటరాక్ట్ కావడం. నాకు ఒక అవగాహన కోసం మొత్తం చూస్తున్నాను. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి రాష్ట్రం మొత్తం. చిత్తూరు జిల్లాలో ముందు ఇది స్టార్ట్ చేసాం, కుప్పంతో స్టార్ట్ చేసి ఇది స్టెబిలైజ్ కావాలి. చాలా సంతోషం. మీరు ఒక మంచి ట్రెండ్ సెట్టర్ కింద తయారవుతారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. దానికి మీరు నాంది పలికినట్టు అవుతుంది. ఆల్ ది బెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.